బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ భేటీలో రవాణా శాఖ మంత్రి భావోద్వేగం చెందారు. కేబినెట్ సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు రామ్ ప్రసాద్ రెడ్డి. అయితే అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిని మదనేపల్లికి మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సార్ చెప్తారు కదా మళ్ళీ చెప్తారు సార్ మండిపల్లి గారు రామ్ ప్రసాద్ రెడ్డి ఒకసారి సార్ మండిపల్లి గారు సార్ ఏమన్నా విషయం తీసుకున్నారా ఏపీ కేబినెట్ భేటీలో రవాణా శాఖ మంత్రి భావోద్వేగం చెందారు. కేబినెట్ సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు రామ్ ప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిని మదనపల్లికి మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సార్ మండిపల్లి గారు రామ్ ప్రసాద్ రెడ్డి ఒకసారి సార్ మండిపల్లి గారు సార్ ఏమన్నా విషయం తీసుకున్నారా సార్ చెప్తారు కదా మళ్ళీ చెప్తారు సార్ మండిపల్లి గారు రామ్ ప్రసాద్ రెడ్డి ఒకసారి సార్ మండిపల్లి గారు సార్ ఏమన్నా విషయం తీసుకున్నారా సార్ చెప్తారు కదా మళ్ళీ చెప్తారు ఏపీ కేబినెట్ భేటీలో రవాణా శాఖ మంత్రి భావోద్వేగానికి గురయ్యారు. కేబినెట్ సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు రామ్ ప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిని మదనపల్లికి మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సార్ చెప్తారు కదా మళ్ళీ చెప్తారు సార్ మండిపల్లి రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, అసలు ఎందుకు రవాణా శాఖ మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు? రీజన్ ఏంటి? కేబినెట్ సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఏపీలో జిల్లాల పునర్విభజనకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే కనుక ప్రస్తావించగా దీనికి సంబంధించి ఇప్పటికే రాయలసీమలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా కేంద్రమైనటువంటి రాయచోటిని అయితే కనుక ఏదైతే ఇటు మదనపల్లిలో విలీనం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇప్పటికే నిరసనల శాఖ అయితే కనుక ప్రజల నుంచి రావడంతో పాటు ఆత్మహత్యలకు సంబంధించినటువంటి అంశాలు అనేది కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో ప్రస్తావనకి రాగా ఏదైతే జిల్లాల పునర్విభజనకి సంబంధించినటువంటి ఆమోద ముద్ర వేసే ముందు కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో అయితే కనుక ఇటు మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అయితే కనుక తెలియజేయడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి ఈ రోజు ఏదైతే రాయచోటిని మదనపల్లి కేంద్రంగా చేస్తున్నటువంటి తీరునైతే కనుక అక్కడ ఉన్నటువంటి మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అయితే కనుక కన్నీటి భావోద్వేగానికి అయితే కనుక గురవడం కూడా జరుగుతూ ఉంది. అయితే అనంతరం కూడా కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం కూడా బయటికి వచ్చి తన ఛాంబర్ లోకి వెళ్లే ముందు కూడా అక్కడ నుంచి ఏదైతే 1వ నెంబర్ బ్లాక్ నుంచి తన ఛాంబర్కి వెళ్లే మార్గం మధ్యలో కూడా ఇటు తన భావోద్వేగానికి అయితే కనుక గురవడం కూడా జరుగుతుంది. అక్కడ మీడియా సైతం కూడా మనం ఏం జరిగింది లోపల అన్న దానిపై అయితే కనుక రాయచోటి అంశాన్ని అయితే కనుక ప్రస్తావించగా అయితే కనుక ఎటువంటి సమాధానం చెప్పకుండానే తన కన్నీటి పర్యంతాన్ని అయితే కనుక భావోద్వేగానికి గురవుతూనే ఇటు కారు ఎక్కడం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక రాయచోటి నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి రామ్ ప్రసాద్ రెడ్డి మంత్రి పదవిగా అయితే కనుక బాధ్యతలు చేపట్టడంతో పాటు ఇక దీనికి సంబంధించి రవాణా శాఖ మంత్రిగా అయితే కనుక ఉన్నటువంటి నేపథ్యంలోనే కీలకంగా ఈ యొక్క రాయచోటి
రాయచోటితో పాటు ఏదైతే కొన్ని ఏరియాలను అయితే కనుక కొన్ని భాగాల్లో అయితే కనుక విలీనం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే అంటే ప్రధానంగా అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క రాయచోటి కేంద్రం వెనకబడినటువంటి నేపథ్యంలోనే దాన్ని అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక ప్రణాళికలు చేస్తాము అంటూ కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి నేపథ్యంలోనే తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మదనపల్లికి తరలించడం పట్ల అయితే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలు సైతం కూడా నిరసనలు అయితే వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని రాయచోటి ప్రాంత ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్తారు అన్న దానిపై అయితే కనుక చెప్పాల్సి ఉన్నటువంటి మంత్రి సైతం కూడా ఎటువంటి సమాధానం చెప్పకుండా మౌనంగానే వెళ్ళిపోవడం పట్ల అయితే కనుక ఇక రాయచోటిని అయితే మదనపల్లి విలీనం చేసే పరిస్థితులు కూడా కనబడుతున్నాయని కూడా తాజాగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక రాజంపేట ఒంటిమిట్టను సైతం కూడా ఇటు కడపలో విలీనం చేస్తున్నటువంటి నేపథ్యం, అదేవిధంగా రైల్వే కోడూరుని తిరుపతిలోకి తీసుకురావడం, ఇటువంటి ప్రాంతాలు సున్నితమైనటువంటి అంశాలు అయితే కనుక ఇటు ఆ యొక్క ప్రాంత ప్రజలైతే కనుక తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అయితే కనుక కన్నీటి పర్యంతానికి గురవడంతో పాటు బయటకు వచ్చిన అనంతరం కూడా తన యొక్క భావోద్వేగానికి అయితే కనుక గురవడం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇటు ఆ ప్రాంత ప్రజలకైతే కనుక మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఏం చెప్పబోతా ఉన్నారు అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజలు నిరసన చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఆ యొక్క టీడీపీ నాయకులు సైతం కూడా ఆ ప్రాంత ప్రజలకైతే కనుక ఏదైతే భరోసా ఇస్తూ కూడా దానికి సంబంధించి సంఘీభావం కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితులు కూడా తాజాగా చూసుకున్నట్లయితే కనుక జిల్లాల పునర్విభజన అనేది కూడా ఈ యొక్క అంశం అనేది ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇంకా అంతా అయిపోయింది అన్న దానిపై అయితే కనుక ఇటు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఒక సమాధానం చెప్పకనే చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. సార్ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఒకసారి